ఓ భీమరాజా అలా ప్రేరేపించబడిన పురజనులు సుమంతుడనే మంత్రి పుంగవుణ్ణి సంస్కార క్రియలకై వినియోగించారు. అతడు అంత్యక్రియలన్నిటినీ యథావిధిగా నిర్వహించాడు. ప్రజలంతా తిలాంజలి సమర్పించి పట్టణానికి మరలారు. శివుని దర్శనం చేసుకుని ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. 13వ రోజున రాణికి నూతన పత్రములనిచ్చి ప్రీతితో సుఖభోజనాలు చేశారు. ఇలా కొంతకాలం గడిచాక రాణి, మంత్రులు, పురజనులు రాజ్య పరిపాలనను ఎవరికి అప్పగించాలా అన్న సందిగ్ధంలో పడి ఆలోచించసాగారు. ఆ సమయంలో అక్కడికి యాదృచ్ఛికంగా ముద్దుల మహాముని విచ్చేశాడు. వారి సమస్యకి ఒక పరిష్కారాన్ని సూచించాడు. ఓ జనులారా, గహనమనే పేరు గల రాజుగారి పట్టపుటేనుగు కమలాల మాలను తొండంతో ఎవరి మెడలో వేస్తుందో అతడిని ప్రభువుగా ఎన్నుకుంటే బాగుంటుంది అనగానే ప్రజలంతా సంతోషంతో బాగు బాగు అంటూ హర్షధ్వానాలు చేశారు. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసన ఖండంలోని నూతన రాజ నిర్ణయం అనే 25వ అధ్యాయం.